ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాను. దీంట్లోనే కాదు, తెలంగాణ విమోచన ఉద్యమంలో కూడా పాల్గొన్నాను. నేను మహిళా సాధికారత కోసం, బలమైన న్యాయవాదిగా, మహిళల హక్కుల కోసం మరియు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి పనిచేశాను. నేను నా స్నేహితులు పడుతున్న కష్టాలను చూడలేక మహిళల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కళాశాలను స్థాపించాను. నేను అంతేకాదు బాలబాలికలను, మహిళలను విద్యను ప్రోత్సహించడానికై కృషి చేశాను. నేను భారత జాతీయ కాంగ్రెస్ నాయకురాలి. అంతేకాదు భారత క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన మొట్టమొదట మహిళను. నేను భారత ప్రభుత్వంలో విద్య, సాంఘిక సంక్షేమం మరియు మరెన్నో శాఖలను నిర్వహించాను. విద్యార్థులకు స్కాలర్షిప్లను మరియు విద్యా అవకాశాలను అందించే సంఘమిత్ర ఎడ్యుకేషన్ ట్రస్ట్ కూడా స్థాపించాను. 1979లో క్యాన్సర్తో చనిపోయే వరకు స్త్రీ భావితర సంక్షేమం కోసం పోరాడాను. అంతేకాదు మహిళల అభ్యుదయం సమస్యలపై వివిధ వేదికలపై నేను చేసిన ప్రసంగాలు నా అనుభవాల పేరుతో వెళ్ళబడ్డాయి. తెల్లగాథ చీర ధరించే నేను వీసం ఎత్తు బంగారం కూడా సంపాదించుకోలేదు. తెలంగాణ మరియు భారత స్వాతంత్ర సమర యోధురాలుగా గుర్తించిన భారత ప్రభుత్వం నాకు డాక్టర్ పత్రం ఇచ్చి గౌరవించింది. జీవితం మొత్తం సదనంతో ముడిపడి ఉన్నందువలన నా సమాధి అక్కడే కావాలన్న నా చివరి కోరిక తీరింది. కానీ అక్కడ ఇప్పుడు నా జ్ఞాపకాలు ఏమీ లేవు. మీరైనా ఈ సందర్భంలో నన్ను స్మరించుకుంటున్నందుకు ధన్యవాదాలు. నాలాంటి ఎంతో మంది అమరవీరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. నేను మగ్దు మోహినుద్దీన్. నేను కార్మిక వర్గ పోరుడు అలసిపోయి కవిత్వంలో సేదతీరిపోయేవాడిని. నేను చాలా కవిత్వాలు రాశాను. నా కవిత్వాలలో తిరుగుబాటు, ఎడబావుట, అన్యాయానికి గురైన పేదల ఆర్తనాదాలు వినిపిస్తాను. ఒకవైపు చేతితో కవిత్వం రాస్తూ మరోవైపు ప్రజా ఉద్యమాలకు నాంది పలికాను. బానిసత్వాన్ని చీకటి రాత్రి కూడా భరించలేదు. కాబట్టి మీరు కూడా బానిసత్వాన్ని భరించకూడదు. బెర్నాడ్ షా అనే నాటకాన్ని ఉర్దూలో ట్రాన్స్లేట్ చేసి రాశాను. అందుకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా మెచ్చుకున్నారు. మాస్కా కమిల్ అనే నాటకాన్ని కూడా రాశాను. ఉర్దూ సాహిత్యంపై మంచి పరిశోధన, బోధన కూడా చేశాను. 1947 సెప్టెంబర్ 11న తెలంగాణ సాయుధ పోరాట ప్రకటన చేసిన వారిలో నేను ఒకని. అందులో నేను, నాతో పాటు మద్దం ఎల్లారెడ్డి, రాజ్ బహదూర్ గౌడ్ గారు కూడా ఉన్నారు. మేము చేసిన ఈ సాయుధ పోరాటానికి ఫలితంగా నేడు స్వరాష్ట్రమైనందుకు ఆనందంగా ఉంది. మీరంతా ఈ రాష్ట్రానికి అభివృద్ధిలో కృషి చేస్తారని ఆశిస్తున్నాను. జై తెలంగాణ. నా పేరు ఆరుట్ల కమలాదేవి. లేదు, నా మొదటి పేరు రుక్మిణి. 1920 పూర్వపు నల్గొండ జిల్లా మంతపూరి గ్రామంలో నేను జన్మించాను. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో నేను చదువుకున్నాను. హైదరాబాద్లో ఉంటూ రెడ్డి హాస్టల్లో ఉన్న నాంపల్లి హై స్కూల్లో ఉత్తీర్ణురాలయ్యాను. నిజాం ఆంధ్ర మహాసభ క్రియాశీలక ప్రతినిధిగా నేను పనిచేసేదాన్ని. తెలంగాణ పోరాటంలో వికసించిన అగ్ని పుష్పం వల్ల పనిచేస్తూ ఆనాటి తెలంగాణ మహిళలందరికీ ఆదర్శంగా నిలిచాను. వంటింటి బానిసల్లా బ్రతుకుతున్న తెలంగాణ మహిళలందరికీ వెళ్తున్నాను. ఆరేళ్ల నుండి ఆంధ్రప్రదేశ్ దాకా అసెంబ్లీ ఎమ్మెల్యేగా నేను పనిచేశాను. చిలుకూరులో జరిగిన 10వ ఆంధ్ర మహాసభలో నేను పాల్గొన్నాను.
నిజాం ప్రభుత్వం హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా భారతదేశంలో కలిపింది. అప్పట్లో ఆడపిల్లలు కాలు బయట పెడితే తప్పు, చేతిలో పుస్తకం పట్టుకుంటే తప్పు, ఒక అక్షరం ముక్క నేర్చుకున్నా అదేదో మహా అపరాధంగా చూసేవారు. కానీ మా నాన్నగారు మాత్రం నాకు పుస్తకం ఇచ్చి చదువుకోమని ప్రోత్సహించారు. మీరు కూడా అలానే చదువుకొని మీ జీవితాలలో ఉన్నతమైన స్థానాల్లో ఉంటారని అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. భవ్య నేను తెలంగాణ సాయుధ పోరాట యోధురాలని. మొట్టమొదటి తుపాకీ పెట్టిన మహిళ కూడా నేనే. 16 ఇది మధ్యలో నిలబడి వాళ్ళ ఫొటోస్ ఇట్లా వీడియో పట్టుకో, మధ్యలో వాళ్ళ ప్లేస్ మీద ఇట్లా పట్టుకో. 1931లో ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెంలో భూస్వాముల కుటుంబంలో జన్మించాను. పేదల కష్టం చూడలేక పేదల కోసం 13 ఏళ్లకే సాయుధ పోరాటం మొదలుపెట్టాను. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్లో పనిచేశాను. నాడు దురంతారాన్ని పాటల ద్వారా చైతన్యపరిచాను. నేను కమాండర్గా కూడా పనిచేశాను. నాడు నిజాం ప్రభుత్వం నన్ను పట్టిస్తే 10,000 రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఆంధ్ర మహాసభ పిలుపుతో నా పొలంలో పండిన వరి ధాన్యాన్ని పేదలకు పంచిపెట్టాను. కర్ర చేత పట్టి ఓవైపు నైజాం సర్కారును గడగడలాడించాను, మరోవైపు పెత్తందారుల గుండెల్లో గుబులు పుట్టించాను. నా పోరాట స్ఫూర్తి చూసి తట్టుకోలేక పెత్తందారులు పూర్తిగా పారిపోయారు. ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి పేద ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యంగా నా జీవితాన్ని గడిపాను. నా పేరు మల్లు స్వరాజ్యం. అడవిలో పుట్టిన అగ్నిగణాన్ని, ఆదివాసుల స్వేచ్ఛా గీతాన్ని, గోండు బిడ్డను, కొమురం భీముని నేను. కొండ, కోన, రాయి, రప్ప, చెట్టు, చేమ, వాగు, వంక ఇలా ప్రతి దాని పేరు మీద పన్ను కడితే ఇంకా మేము ఏం తిని బతకాలి? కష్టమంతా పన్నుల రూపంలో జమీందారు వాళ్ళు దోచుకుంటున్నారు. ఆకలితో చావాల్సిందేనా? తల వగ్గేదేలే. మావా నాటే మావా రాజ్. మీరంతా తెలంగాణ బిడ్డలే కదా, అనండి మావా నాటే మావా రాజ్. మా ప్రాంతం మా పరిపాలన కావాలే. జల్, జంగల్, జమీన్ అన్నీ మావే. వాటి మీద హక్కులు మావే. ఆకలితో చచ్చే కన్నా కొదవ సింహాల పోరాడి చేద్దాం. ఏమంటారు? చరిత్ర సృష్టిద్దాం. రండి, పోరాడండి, చరిత్రహీనులుగా మారకండి. జై హింద్, జై భారత్. నేను రాశాద్రి కృష్ణమాచార్య. నేను రాసిన కవితల్లో కొన్ని మీకు చెప్తాను. నా తెలంగాణ కోటి రత్నాల వీణ, నిజాం రాజు తెలంగాణకు పట్టిన బూజు, వాడు కలగడు వదలడు ఓ నిజాం విశేషణ. కానరాని పోలిక రాజు మాకెన్నడేమే, తెల్లవారు మన ఇంటిని గుల్ల చేసెను. నిజాం రాజు మన భాషను నింపు పెట్టెను. ముక్కలైన తెలుగు జాతి ఒక్కటాయను. నీవు నిన్ను కన్న కలలన్నీ తిక్కమైన తుదుగు. ఆచల్లని సముద్రం దాచిన బడబానకమెంతో, ఆనల్లని ఆకాశంలో కానరాని వాసరులెందరో. ఆచల్లని సముద్రం దాచిన బడబానకమెంతో, ఆనల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. నేను అనగా ప్రొఫెసర్ జయశంకర్. గత 50 ఏళ్ల కాలంలో ఈ ప్రాంతంలో మన తెలంగాణ రాష్ట్రం కోసం, సాధన కోసం చేసిన ప్రయత్నాలు
ఎన్నో వెన్నుపోట్లు తగిలాయి, ఎన్నో చేదు అనుభవాలను చవి చూశాము, ఎన్నో మోసాలకు గురి అయ్యాము. అవన్నీ మనకు తెలుసు. నాటి నుంచి నేటి వరకు ఎన్నో చేదు అనుభవాలను చవి చూసిన తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. కాపాడుకుందాం, కొనసాగిస్తున్నాం, ఇక ముందు కూడా కొనసాగిద్దాం. జై తెలంగాణ. వేరే పెట్టుకోవాలి వెళ్తున్నా సౌండ్ పెట్టు ఒక నిమిషం పైకి నేను శాఖలైనప్పుడు జన్మన జయతే శుద్రః కర్మణ జయతే ద్విజః వేదపాఠేన విభూషణ్. పుట్టుకతో ఏ కులం ఉండదు, వారు వారు చేసే పనులను బట్టి గుణాన్ని బట్టి కులం ఉంటుంది. ఆచారాలు సాంప్రదాయాల పేరుతో నిజాం పాలనలో దొరలు దేశముఖులు మనల్ని ఎదగనీయకుండా ఎప్పటికీ బానిసంగానే ఉంచుతున్నారు. దీన్ని ఎదిరించాలి. బానిసత్వం ఎక్కడ ఉన్నా పోరాటం చేయాల్సిందే. ఈ సాయుధ పోరాటంలో పెద్దలదారుల గుండాది దౌర్జన్యం అంతమయ్యే రోజు దగ్గరలోనే ఉంది. నా పేరు గద్దర్, నేను తెలుగు కవి. అందరు బాగున్నారా? మన తెలంగాణ సాధన కొరకు మనం పోరాటం చేసినాం, కొట్లాడుకున్నాం, దీక్షలు కూడా చేసినాం. పిల్లలు మీరు బాగా చదువుకోవాలి, మీరంతా తెలుసుకోవాలి. మీరంతా బాగా చదువుకొని మన తెలంగాణ సమరయోధుల వాళ్ళ గురించి తెలుసుకోవాలి. ఏంటయ్యా మీ లొల్లి? మీరు వల్ల పడితే నేను వల్ల పడితే ఇక్కడేం అర్థం కావట్లేదు. సరే కానీ మీ ఇంటికి వచ్చి
తీస్తారా మేక పిల్లని కోసి? ఏ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సైలెంట్ గా ఉండరు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టగాలండి. ఏంటి